నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను త్రిమూర్తులు. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం కేసీఆర్ చొరవతో ఏడాది ఉప్పుడు బియ్యం కొనుగోలుకు కేంద్రం అంగీకారం. వచ్చే సీజన్ నుంచి రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు చేయాలన్న మంత్రి కేటీఆర్. ఈజ్ ఆఫ్ డూయింగ్ ద్వారా మరిన్ని స్టార్టప్ కంపెనీలు వస్తాయన్న కేంద్రం. ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా తీసుకున్న నిర్ణయాలు భరోసా నింపాయన్న పీయూష్ గోయల్. గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారుల ప్రతిభను గుర్తించేందుకు కేంద్రం సన్నాహాలు. ప్రత్యేక డేటాబేస్ సెంటర్ను రూపొందిస్తామన్న మంత్రి అనురాగ్ ఠాగూర్. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు. వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన అధికారులు. కోవిడ్ వ్యాక్సినేషన్ లో మరో మైలురాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 81 కోట్ల డోసుల పంపిణీ. కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి, తరచూ చేతులు కడుక్కోవాలి, వ్యక్తిగత శుభ్రతను పాటించాలి. అర్హత ఉన్న వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. సీఎం కేసీఆర్ చొరవతో ఈ ఏడాది బాయిల్డ్ రైస్ చేసేందుకు కేంద్రం అంగీకరించిందని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో యాసంగి పంటల సాగు, వచ్చే సీజన్లో పంటల మార్పిడి అంశాలపై అధికారులు రైతులతో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ అధికారులు చొరవ చూపి రైతులతో ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సహించాలని సూచించారు. రైతు బంధు, రైతు బీమా, 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తూ అన్నదాతలకు అండగా నిలుస్తున్నామని ఆయన అన్నారు. కేంద్రం సైతం ప్రత్యామ్నాయ పంటల సాగు చేయాలని సూచించిందన్నారు. ఇలాంటి సమయంలో నువ్వులు, వేరుశెనగ, చిరుధాన్యాలు, అపరాల సాగు వైపు రైతులను మళ్లించాలని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఈ జిల్లాలో వ్యవసాయానికి సంబంధించి 1-2 కాదు ఎన్నో రకాల సమస్యలు ఉండేది. కరెంట్ ఉండేది కాదు, నీళ్లు లేవు, సాగునీరు లేదు, ఎరువులు టైం దొరికేది కాదు, విత్తనాలకి అవస్థలు, స్టోరేజ్ స్పేస్ లేదు. నేత కార్మికుల ఆత్మహత్యలు, కోవిడ్ రైతుల ఆత్మహత్యలు అన్నట్టు చాలా దారుణమైన పరిస్థితిలో వ్యవసాయం, రైతులు మొత్తం రాష్ట్రంలో ఉన్న మా దగ్గర కూడా అనే పరిస్థితి లేదు. నాకు ఒక సందర్భం బాగా గుర్తుంది. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, మరోసారి చెప్తా ఉంటాను. ఆనాడు పరిస్థితులు ఇంత హీనంగా ఉండేదంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా ఆనాడు గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక్కడే మన సిరిసిల్ల పక్కనే ఎంతో దూరంగా వెంకటాపూర్, ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ అనే గ్రామం. ఆ వెంకటాపూర్ గ్రామంలో రైతులు ఎండలు ఆనాడు ఎరువుల కోసం లైన్లో నిలబడే పరిస్థితి. నిలబడి ఆనాడు ఒక దళిత రైతు మునిగి ఎల్లయ్య అనే పేరు, ఆయన అక్కడే మూర్ఛ వచ్చి అదే లైన్లో పోగు చచ్చిపోయే పరిస్థితి. దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ది చెందుతోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల సందర్భంగా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాణిజ్య సప్తాహ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ఈజ్ ఆఫ్ డూయింగ్ ద్వారా మరిన్ని స్టార్టప్ కంపెనీలు వస్తున్నాయన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా చేపట్టిన పలు చర్యల్లో ప్రజలు భరోసా నింపాయని అన్నారు. దేశంలో ఉత్తరప్రదేశ్ శరవేగంగా అభివృద్ది చెందుతోందన్నారు. మౌలిక వస్తువుల కల్పన, శాంతి భద్రతలు, పారదర్శక నిర్ణయాలు అభివృద్దికి దోహదం చేస్తున్నాయన్నారు. That comes from confidence that we are fast progressing towards an Atmanirbhar Bharat. We are fast progressing towards global leadership in several areas of engagement. And this week is being seen in the context of where we see India and our foreign trade, both international exports of goods and services, import of products wherever necessary, and what our vision is for the future. We have seen Uttar Pradesh progressing extremely well, extremely fast. A lot of work happening on the development agenda, rapid rollout of
huge infrastructure initiatives, an excellent thrust to industrial development, big focus given to the law and order situation, transparency in government working, which to my mind is a very essential component of trade, commerce, industry to succeed. కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాగూర్ దేశంలోని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల క్రీడా శాఖ మంత్రులతో వర్చువల్ గా సమావేశమయ్యారు. దేశంలో క్రీడారంగ మౌలిక వసతుల కల్పన, మెరుగైన క్రీడాకారులను తయారు చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. టోక్యో ఒలింపిక్స్ లో భారత్ మెరుగైన ప్రదర్శన చూపిన తర్వాత తొలిసారిగా కేంద్ర క్రీడా మంత్రి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఖేలో ఇండియా, ఫిట్ ఇండియాల్లో భాగంగా వివిధ క్రీడలకు అందిస్తున్న ప్రోత్సాహకంపై వివరించారు. దేశంలో మెరుగైన క్రీడాకారులను తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేయాలని సూచించారు. ఆయా రాష్ట్రాలు తాము కోరుకుంటున్న క్రీడల్లో తర్ఫీదునిచ్చేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు మంత్రి అనురాగ్ ఠాగూర్ వివరించారు. ఇందుకోసం గ్రామీణ స్థాయి నుంచి డాష్ బోర్డ్ డేటాను సేకరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇకపై ప్రతి 6 నెలలకు ఒకసారి సమావేశమై క్రీడా వసతులు, ఇతర అంశాలపై చర్చిస్తామని మంత్రి వెల్లడించారు. कैसे ज्यादा कोचेस को जोड़ा जाए, ट्रेनिंग प्रोग्राम्स हो, इवेंट्स और कंपटीशन ज्यादा किए जाएं और साल में 2 बार सभी खेल मंत्रियों के साथ, सभी जो राज्य के खेल मंत्री हैं उनके साथ एक राष्ट्रीय स्तर पर समर्स और एक विंटर्स में साल में 2 बार इस तरह से कॉन्फ्रेंस की जाए ताकि रोड मैप को भी तैयार किया जाए और समय समय पर उसका आंकलन किया जाए. प्रायोरिटी गेम्स हर राज्य को चुनने के लिए कहा, प्रायोरिटी 1, प्रायोरिटी 2, प्रायोरिटी 3, ताकि उन खेलों में भविष्य में ओलंपिक्स, एशियन गेम्स और कॉमनवेल्थ गेम्स में मेडल जीत सकें, उसको भी तय करने का काम किया गया है. और जहां पर खेलों के लिए पैसा दिया गया इंफ्रास्ट्रक्चर बनाने के लिए, कहीं पर कमियां हैं, कोविड के कारण करते कई प्रोजेक्ट लेट हुए, उनको अति शीघ्र पूरे करने के निर्देश भी दिए गए हैं. सभी राज्यों ने कहा హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన దళిత బంధు పథకాన్ని రాష్ట్రంలో అర్హులైన దళిత కుటుంబాలందరికీ అమలు చేస్తామని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు. కరీంనగర్ కలెక్టరేట్లో దళిత బంధుపై క్లస్టర్ అధికారులు, బ్యాంకర్లతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాకు చెందిన మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పథకం డబ్బు జమ అవుతుందని, ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కొత్తగా వివాహమైన వారికి కూడా ఈ పథకం వర్తిస్తుందన్నారు. దళిత బంధు డబ్బులతో స్వయం ఉపాధి కోసం ఎంపిక చేసుకున్న యూనిట్లు స్థాపించుకోవాలని సూచించారు. దళిత బంధు పథకం కింద వచ్చే 10 లక్షలతో 4 యూనిట్లు కూడా స్థాపించుకోవచ్చని మంత్రి తెలిపారు. దళిత బంధు ఖాతాలు తెరిచేటప్పుడు తప్పిదాలు జరగకుండా చూసుకోవాలని బ్యాంకర్లను మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో మత్స్యరంగానికి ఊపిరి పోసిన ఘనత సీఎం కేసీఆర్దేనని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ది శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సిద్దిపేట జిల్లా పర్యటనలో భాగంగా తోటపల్లి రిజర్వాయర్లో చేప పిల్లలను వదిలారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, మానుకొండూరు ఎమ్మెల్యే రస్మై బాలకిషన్, జిల్లా కలెక్టర్ పి వెంకట్రామరెడ్డి పాల్గొన్నారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచడానికి ప్రభుత్వం సమీకృత మత్స్య అభివృద్ది పథకాన్ని చేపట్టిందని మంత్రి తలసాని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 93 కోట్ల చేప పిల్లలు, 25 కోట్ల రొయ్య పిల్లలను వదులుతున్నట్లు తెలిపారు. మన 70 సంవత్సరాల గోసైంది. ఇప్పుడు ఈ 7 సంవత్సరాలలో మనం ఎంత అభివృద్ధి పొందాలో ముందుకు వెళ్తున్నామో కూడా మనం కన్నుతో చూస్తున్నాం. ఒకప్పుడు ఇళ్లకు కరెంటు లేదు, రెండోది పంటలకు కూడా కరెంటు లేదు. కానీ ఈ రోజు 24 గంటల కరెంటు. రైతాంగం అంతా సంతోషంగా ఉండాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలనేటువంటి ఉద్దేశంతో మరి 24 గంటల కరెంటు ఉచితంగా ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఈ దేశంలో తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దాంతో పాటు సాగునీరు. ఒకప్పుడు పొలాలకు రైతులు పోయినప్పుడు కరెంటు లేక, నీళ్లు లేక నానా గోసపడుతున్నటువంటి సందర్భాలు. రెండోది, ఎండాకాలం వచ్చిందంటే తాగడానికి నీళ్లు కూడా దొరకకపోతుండే. బావిలు ఎండిపోయి, బోర్లు ఎండిపోయి, చెరువులు కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి. కానీ మిషన్ భగీరథ అనేటువంటి గొప్ప కార్యక్రమాన్ని తీసుకొచ్చి
మరి గ్రామీణ ప్రాంతంలో కూడా ఇంటింటికి నీళ్ళు ఇచ్చేటువంటి ఘనత ఈ దేశంలో ఎక్కడ లేదు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ గా ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్ బాధ్యతలు స్వీకరించారు. బస్ భవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భాజిరెడ్డి గోవర్ధన్ కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ మార్గదర్శకంలో భాజిరెడ్డి గోవర్ధన్ నాయకత్వంలో సంస్థ ప్రగతి పథంలో పయనిస్తుందని ఆమె అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన భాజిరెడ్డి గోవర్ధన్ ఆర్టీసీ ఆస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మే ప్రసక్తి లేదన్నారు. కరోనా సమయంలో ఆదాయం రాకపోయినప్పటికీ ఉద్యోగులు ఇబ్బందులు పడకుండా వేతనాలు అందించామన్నారు. తప్పకుండా ప్రజల సౌకర్యార్థం కార్మికుల క్షేమం కోసం కృషి చేస్తారనే నమ్మకం మా మీద పెట్టి నన్ను కానీ ఎండీగా సజ్జార్ కానీ ఒక మంచి అభిప్రాయం పెట్టడం జరిగింది. సిబ్బంది, కార్మికుల సహకారంతో ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తామని ఎండీ సజ్జనార్ తెలిపారు. సంస్థ చైర్మన్ గా బాజిరెడ్డి గోవర్ధన్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులకు ప్రజల్లో మంచి ఆదరణ ఉందన్నారు. కరోనా తర్వాత 95% బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. సిబ్బందికి 100% వ్యాక్సినేషన్ పూర్తయిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆర్టీసీ సేవలు కొనసాగుతున్నాయన్నారు. 100% సురక్షిత ప్రయాణంతో బస్సులను నడుపుతామని స్పష్టం చేశారు. మన స్టాఫ్ అంతా కూడా 100% వ్యాక్సినేషన్ అయింది, శానిటైజ్ చేయడం జరుగుతుంది. ప్రజలు ఎట్లాంటి అపోహలు పెట్టకుండా ఏమో అది చాలా రూమర్స్ ఉన్నా అలాంటి నమ్మకుండా మా బస్ ను వాడండి. కారణంటే మనకు బాగా సురక్షితము, శుభప్రదము. ప్రయాణించండి, మీ గమ్యాన్ని చేరుకోండి. రాష్ట్ర ప్రభుత్వం యూనిసెఫ్ యువ తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2021ని ప్రకటించింది. 21వ శతాబ్దపు ఆవిష్కరణలు, నైపుణ్య ఆలోచనలను ప్రోత్సహించే లక్ష్యంతో దీన్ని ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆయా సంస్థల ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. 2020లో యూనిసెఫ్ యువ తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ భాగస్వామ్యంతో ఇంక్విలా ఫౌండేషన్ ఈ ఛాలెంజ్ను ప్రారంభించింది. యువతలో నైపుణ్య ఆలోచనలు, నూతన ఆవిష్కరణల దిశగా ప్రోత్సహించేలా ఈ ఛాలెంజ్ను రూపొందించారు. 2021 ఛాలెంజ్లో రాష్ట్ర వ్యాప్తంగా 50,000 మంది విద్యార్థులు పాల్గొంటారని భావిస్తున్నారు. 33 జిల్లాల నుంచి ఒక్కో విద్యార్థిని ఎంపిక చేసి ఇందులో 3 నగదు బహుమతులు అందజేయనున్నారు. వాయువ్య పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పాటు రాష్ట్రంలోని కరీంనగర్, మంచిర్యాల, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్లోని బహదూర్పురాలో 9 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. మరోవైపు రాబోయే 48 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. దీంతో అధికారులు ముందస్తుగా అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలను సిద్దంగా ఉంచారు. రైతుల సంక్షేమం, మద్దతు ధరలకు దేశంలోని అన్ని ప్రభుత్వాలు ప్రాధాన్యతనివ్వాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. రైతులు, ప్రభుత్వాల మధ్య నిరంతరం చర్చలు జరగాలని ఆయన ఆకాంక్షించారు. రైతుల సమస్యలను రాజకీయం చేసినప్పుడు అసలు విషయం పక్కదారి పడుతుందని ఆయన అన్నారు. రైతు కుటుంబంలో జన్మించిన తాను ఎన్నో రైతు ఉద్యమాల్లో పాల్గొన్నానని చెప్పారు. రైతులు తాము పండించిన పంటను ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎక్కడైనా అమ్ముకునే వీలు కల్పించాలన్నారు. ఇదే సమయంలో సాగును లాభసాటిగా మార్చేందుకు వినూత్న ఆలోచనలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. सरकार और किसानों के बीच में और किसानों का समस्याओं को राजनीति के साथ नहीं जोड़ना चाहिए. आपने राजनीति के साथ उसको जोड़ा. मैं अनुभव से बता रहा हूं, मैं भी खुद किसान का बेटा हूं. किसान आंदोलन, बहुत आंदोलन को मैंने भी नेतृत्व किया है. जब आप इसको राजनीति के साथ जोड़ेंगे, लाइक अंग्रेज में कहता है ना, वोट ऑफ थैंक्स. मैंने आजकल चेंज करवाया, नो वोट ऑफ थैंक्स, ओनली वर्ड्स ऑफ थैंक्स. द मोमेंट यू टॉक अबाउट वोट, डिवीजन हो जाए. अभी राजनीति आया,
क्या हो रहा है आप लोग देख रहे हैं। राजनीतिक क्षेत्र में राजनीतिक दलों का सम्मान होना चाहिए, उनका मैनिफेस्टो में वो क्या करना चाहते हैं, क्या करेंगे, स्पष्ट रूप में लिखना चाहिए, बाद में उसका आचरण भी करना चाहिए। ये बहुत जरूरी है और लोगों को हक होना चाहिए, सर आपने क्या देखा, क्या कर रहे, क्या कहा, क्या कर रहे। मगर परिवर्तन के लिए हमेशा तैयार होना चाहिए। न्यू आइडियाज, वर्ल्ड इज ओपन अप नाउ, पूरा दुनिया खुल गया। मेरा बचपन में मैं अनुभव करते थे, हम लोग आंदोलन भी करते थे, देश में पूरा देश में एक ही मार्केट होना चाहिए। रिस्ट्रिक्शन क्या है, आंध्र का चावल तमिलनाडु में बेच नहीं सकते, ये क्या तरीका है। पूरा देश वन फूड जोन। आई रिमेंबर दोज डेज, मोरारजी भाई, देवीदास जी, चरण सिंह जी, सब महानुभावों ने मिलकर अटल जी देश को वन फूड जोन बनाया, वन फूड पूरा देश को, नो रेस्ट्रिक्शन एनीवेयर। ये बहुत जरूरी है, देश के हित में है और किसानों के हित में है, मैं बता रहा हूं। పంజాబ్ 16వ ముఖ్యమంత్రిగా చరణ్జీత్ సింగ్ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఓపీ సోనీ, సుఖ్జిందర్ రంధావా ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. చామ్కౌర్ సాహిబ్ అసెంబ్లీ స్థానం నుంచి చన్నీ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలోని అమరీందర్ ప్రభుత్వంలో ఆయన సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. వచ్చే నెల నుంచి విదేశాలకు కోవిడ్ టీకాలను ఎగుమతి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాక్సిన్ మైత్రిలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. దేశ ప్రజలకు టీకాలు అందించడమే తమ తొలి ప్రాధాన్యతన్న ఆయన వచ్చే నెలలో 30 కోట్ల టీకాలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ ఏడాది చివరి నాటికి 100 కోట్ల డోసుల మేర అందుబాటులోకి వస్తాయని మన్సుఖ్ మాండవీయ అన్నారు. समय पर वैक्सीन, कोविड वैक्सीन के लिए रिसर्च हुआ और दुनिया के साथ वैक्सीन आ गई। लगातार वैक्सीन प्रोडक्शन के लिए प्रयास किया गया और उसका परिणाम ये आया कि ये महीने में, मतलब सितंबर महीने में, भारत सरकार को भारतीय कंपनियों ने बनाई हुई 26 करोड़ डोज मिलेगी। वैक्सीन प्रोडक्शन बढ़ रहा है, वैक्सीनेशन कार्यक्रम तेजी से आगे बढ़ रहा है। अगले महीने में, अक्टूबर में, हमें 30 करोड़ से अधिक डोज मिलने की संभावना है. ప్రపంచం అబ్బురపడేలా దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ జరుగుతోంది. విశాల భారతం నలుమూలలా నేల 4 చెరుగుల నిత్యం వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. మారుమూల ప్రాంతాల నుంచి మహానగరాల వరకు ఉచితంగా వ్యాక్సిన్ అందుతోంది. క్షణానికి వ్యాక్సిన్ అందుతున్న తీరును ఆన్లైన్ ద్వారా దేశ ప్రజలకు ఎప్పటికప్పుడు తెలుస్తోంది. 8 నెలల వ్యవధిలో 81 కోట్ల వ్యాక్సిన్ డోసులను అందజేసి ఆత్మనిర్భర్ భారత్ విశిష్టతను తెలియజేసింది. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనాపై విజయం సాధించడంలో భారత్ ఒక్కో అడుగు వేస్తూ ముందుకు వెళుతోంది. లాక్డౌన్తో వైరస్ను కట్టడి చేసి ప్రపంచ దేశాలకు పాఠాలు నేర్పిన భారత్ వ్యాక్సినేషన్లోనూ ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఏడాది పాటు ఎడతెరిపిలేని ప్రయోగాలతో దేశీయంగా రూపొందించిన వ్యాక్సిన్లను ప్రజల చెంతకు చేర్చింది. ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్, దేశీయ సంస్థ భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ టీకాలు దేశ ప్రజలకు అందుతున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్లు నిర్వహించిన తరువాత జనవరి 16న దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. కోవిడ్-19 ఎదుర్కోవడంలో భాగస్వాములైన ఫ్రంట్ లైన్ వారియర్స్, పారిశుద్ధ్య కార్మికులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి, 60 ఏళ్లు పైబడిన వారికి తొలి దశలో వ్యాక్సినేషన్ ఇచ్చారు. అనంతరం 45 నుంచి 60 ఏళ్ల వయసున్న వారికి రెండో దశలో వ్యాక్సిన్ అందజేశారు. వ్యాక్సిన్ నిల్వలోనూ వ్యాక్సినేషన్ పంపిణీలోనూ ఆరోగ్య సిబ్బంది నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తున్నారు. కోవిన్ వెబ్సైట్ ద్వారా ఆధార్తో పాటు మొబైల్ను చేర్చి ప్రజలకు SMS రూపంలో తెలియజేసే ఏర్పాట్లు చేసింది. దీనివల్ల వ్యాక్సిన్ తీసుకున్న వారి వివరాలు క్షణక్షణానికి తెలుస్తున్నాయి. అవసరం, పరిస్థితులను బట్టి
ఆయా రాష్ట్రాలకు అవసరమైన డోసుల పంపిణీలో కేంద్రం కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటి వరకు 81 కోట్లకు పైగా డోసులు ప్రజలకు అందజేశారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఈ నెల 17న ఒక్కరోజే 2.5 కోట్ల మందికి వ్యాక్సిన్ అందజేయటం దేశీయ ఆరోగ్య వస్తువుల సమర్థతను చాటి చెప్పింది. ఇదే సమయంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య తగ్గుతోంది. ఆర్థిక, వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు పాఠశాలలను తెరచి 50% విద్యార్థులతో బోధన సాగిస్తున్నాయి. వ్యాక్సిన్ పంపిణీలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును పలు దేశాలు అధ్యయనం చేస్తున్నాయి. కోవిన్ పోర్టల్ పనితీరు, వ్యాక్సినేషన్ పంపిణీలో అనుసరిస్తున్న విధానాలను స్వయంగా పరిశీలిస్తున్నాయి. శాస్త్ర సాంకేతిక రంగాలతో పాటు వైద్య రంగంలోనూ భారత్ సాధిస్తున్న అద్భుతాలు ప్రపంచంలో దేశ సత్తాను చాటి చెబుతున్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. దేశవ్యాప్తంగా వైరస్ రికవరీ రేటు 97.72% చేరుకుంది. కొత్తగా 30,256 కొత్త కరోనా కేసులు నమోదు కాగా వైరస్ నుంచి 43,938 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,18,181 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు కరోనా కేసుల ఉధృతి కేరళలో కొనసాగుతోంది. రోజువారీ మొత్తం కేసుల్లో 65% వరకు కేరళలోనే నమోదవుతున్నాయి. తెలంగాణలో కరోనా పాజిటివిటీ రేటు 0.47% చేరినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొత్తగా 208 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 4,991 యాక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 80,85,68,144 డోసుల వ్యాక్సిన్ ను పంపిణీ చేశారు. ఆదివారం 37,78,296 మందికి వ్యాక్సిన్ అందజేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. అగ్రరాజ్యం అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ ప్రతిరోజు లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనాతో శుక్రవారం ఒక్కరోజే 2,579 మంది మరణించినట్లు న్యూయార్క్ టైమ్స్ ప్రకటించింది. ఫ్లోరిడా, టెక్సాస్, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో కేసులు అధికంగా నమోదవుతున్నాయి. డెల్టా వేరియంట్ కారణంగానే భారీ స్థాయిలో జనం వైరస్ బారిన పడుతున్నట్లు అమెరికా వ్యాధి నియంత్రణ నిర్మూలన కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో 99% డెల్టా వేరియంట్ వేనని సిడిసి తెలిపింది. దేశంలో మాతా శిశు సంరక్షణ లక్ష్యంగా ఆరోగ్య భారతావనే ధ్యేయంగా కేంద్రం పోషణ్ అభియాన్ మాసోత్సవాలను నిర్వహిస్తోంది. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులు, చిన్నారులకు పూర్తి స్థాయిలో సమతుల ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. నారాయణపేట జిల్లాలో పథకం అమలు తీరుపై ప్రత్యేక కథనం. రక్తహీనత, పౌష్టికాహార లోపాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్రామీణ పేదరిక ప్రజలకు సంపూర్ణ పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా కేంద్రం 2018లో పోషణ్ అభియాన్ మాసోత్సవాలను ప్రారంభించారు. ఏటా సెప్టెంబర్ నెలలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయా అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని బాలింతలు, గర్భిణీలు, చిన్నారులకు పూర్తిస్థాయి పోషకాలు కలిగిన సమతుల ఆహారాన్ని అందిస్తున్నారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. సంపూర్ణ ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార మెళకువలు, పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. ఈ రోజు మద్దూరు ప్రాజెక్టులో మేము పోషకాహార వారోత్సవాలు జరుపుకుంటున్నాం. మా దగ్గర ఉన్నాయి 91 సెంటర్ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి ఇక్కడ. తర్వాత ప్రతిరోజు మేము 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అంగన్వాడీ సెంటర్లను నిర్వహిస్తూ ఉంటాము. బడిలో పిల్లలకు 6 నుంచి 3 వాళ్ళకి ఇంటికి ఎగ్స్ ఇస్తాము. 3 నుంచి 6 వాళ్ళకు రోజు డైలీ మేము అన్నం వండి పెడతాము. గర్భవతులకు, బాలింతలకు కూడా అన్నం, ఒక పూట అన్నం భోజనం తయారు చేసి పెడతాము. దాంట్లో 200 ml పాలు, ఒక 50 గ్రాముల ఎగ్, ఒక రోజు పప్పు, తర్వాత వాళ్ళకు సాంబారు అవి చేసి ఒక పూట భోజనం. 3 to 6 వాళ్ళ పిల్లలకు కూడా ఇక్కడే భోజనాలు అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇన్ని రోజులు కోవిడ్ ఉండటం వల్ల టేక్ హోమ్ రేషన్ వేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి మేము అంగన్వాడీ సెంటర్లలో ఈ ఫుడ్ వాళ్ళకి అందియడం అనేది జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న వివిధ ఆహార పదార్థాలను అందజేశారు. కాల్షియం, ప్రోటీన్లు కలిగిన పాలు, గుడ్లు, ఆకుకూరలు, కూరగాయలు, చిరుధాన్యాలతో చేసిన వంటలను విధిగా ఉపయోగించాలని సూచించారు. పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని అవగాహన కల్పిస్తున్నారు.
ప్రతి నెల బరువులు తీస్తారు, ఎత్తు హైట్ చేస్తాము. తీసి ప్రతి నెల వాళ్ళ బరువు చూసి బరువు తక్కువ ఉన్న పిల్లల తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి మళ్ళీ గర్భిణీ బాలింతల దగ్గరికి కూడా గృహ సందర్శనకు వెళ్ళి పౌష్టికాహారం గురించి వాళ్ళ ఇంట్లో ఏమన్నా ఇబ్బందులున్నా తెలుసుకొని ఫుడ్ తినేటప్పుడు ఆ బాలింతకు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు కదా, అత్త వాళ్ళు అట్లా ఇంటికి తీసుకెళ్తారు. ఒకవేళ ఆమె రాని పరిస్థితి ఉంటే ఆమెని తింటుందా, లేకపోతే పిల్లలకి ఇస్తున్నారా, లేకపోతే ఇంకెవరన్నా తింటున్నారా అనేది తెలుసుకుంటారు. మా టీచర్కి వెళ్ళి వాళ్ళే తినాలని కౌన్సిలింగ్ ఇచ్చి చెప్పడం జరుగుతుంది. పిల్లలకు 3 to 5 years పిల్లలకేమో స్కూళ్ళలోనే ఫుడ్ ఇస్తున్నాము. గర్భిణీ బాలింతలకు కూడా స్కూళ్ళలోనే ఫుడ్ ఇస్తున్నాము. 7 to 3 years పిల్లలకైతేనేమో నెలకు 16 గుడ్లు ఇస్తున్నాము. 250 గ్రాముల రోజు ఫుడ్ లెక్కల బాలామృతం ఇస్తున్నాము. అట్లా పిల్లలకైతే క్వాంటిటీ బియ్యం అయితేనేమో 75 గ్రాములు ఇస్తున్నాము. పప్పు అయితే 15 గ్రాములు ఇస్తున్నాము. మళ్ళీ ఆయిల్ అయితేనేమో 5 గ్రాములు ఇస్తున్నాము. గర్భిణీ బాలింతలకైతేనేమో 150 గ్రాముల బియ్యం ఇస్తున్నాము. 200 ml పాలు ఇస్తున్నాము. 50 గ్రాముల ఎగ్స్ ఇస్తున్నాము. పప్పు కూడా 30 గ్రాములు ఇస్తున్నాము. 16 గ్రాములు పైన 5 గ్రాములు ఆయిల్ ఇస్తున్నాము. ప్రతిరోజు స్కూళ్ళలోనే పిల్లలకు మిల్స్ చేసి పెడుతున్నాము. మేము రెగ్యులర్ సెంటర్స్ కూడా జరుగుతున్నాయి మా దగ్గరనే. ఇప్పుడు ఈ నెలలోనే మాకు గ్రోత్ మానిటరింగ్ ఉంది. ఇంకా అందులోనే పోషణ మా గురించి ఈరోజు మండల్లో మేము పోషణ మా జరిపించుకుంటున్నాము. ప్రతి సెంటర్ జరిపించుకున్న తర్వాత మండల తర్వాత ప్రాజెక్టులు జరిపించుకుంటాము. ఇప్పుడు మండలంలోనే జరిపించుకుంటున్నాము. మేము అంగన్వాడీ కార్యకర్తల చొరవ, ఇతర ఉన్నతాధికారుల అవగాహన కార్యక్రమాలతో పౌష్టికాహార ఆవశ్యకత తమకు తెలిసిందని గర్భిణీలు చెబుతున్నారు. కోవిడ్ టైంలో గుడ్లు, పాలు, బియ్యం, పప్పు ఇచ్చింది. ఇప్పుడు కోవిడ్ టైం లేదు కాబట్టి స్కూల్ నడుస్తున్నాయి కాబట్టి అన్నం, పప్పు, గుడ్లు, రోజు పాలు ఇవి వేస్తున్నారు. దీన్ని ఎలా ఉండాలని కూడా మాకు ఇంటికి వచ్చి కూడా సంతోషం ఇస్తుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఆరోగ్యకరమైన జీవితం, బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పోషణ్ అభియాన్ క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలనిస్తోంది. పౌష్టికాహార లోప నివారణతో పాటు గ్రామీణ పేద ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పథకం అమలు తీరుపై ప్రత్యేక కథనం. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులు, చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం పోషణ్ అభియాన్ పథకాన్ని చేపట్టింది. అంగన్వాడీ సెంటర్ల పరిధిలోని బాలింతలు, చిన్నారులకు సంపూర్ణ పోషకాహారం అందించడంతో పాటు ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. భద్రాద్రి జిల్లాలోని దొమ్మగూడెం మండలంలో మారుమూల గిరిజన గ్రామం గద్దెమడుగు వలసలో అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు. పోషణ్ అభియాన్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న సమతుల పౌష్టికాహారాన్ని గ్రామంలోని బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు అందజేశారు. ఆరోగ్యకర జీవితానికి పోషకాహార ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. జిల్లా వ్యాప్తంగా 2060 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా 1434 ప్రధానమైనవి కాగా 626 మినీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 16,384 మంది గర్భిణులు, బాలింతలు ఉండగా 6 నెలల నుండి 3 సంవత్సరాల లోపు చిన్నారులు 34,118 మంది. 3 నుండి 6 సంవత్సరాల వయస్సు గల పిల్లలు 16,837 మంది ఉన్నారు. గ్రామీణ, అటవీ ప్రాంతాల్లోని వారిపై ఆరోగ్య, అంగన్వాడీ కార్యకర్తలు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఎత్తు, బరువు, ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తున్నారు. ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తల సేవలపై స్థానికులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సమతుల ఆహారం ఆవశ్యకతను తెలియజేయడంతో పాటు తాము పూర్తి స్థాయిలో పౌష్టికాహారం తీసుకోగలుగుతున్నామంటున్నారు. గద్దమడుగులో మా మేడం వాళ్ళు వచ్చి ఈరోజు పోషణ మాసోత్సవాల గురించి చెప్పారు. ఏమేమి పౌష్టికాహారాలు తీసుకుంటే మంచిగా బ్లడ్ పెరిగి మంచిగా డెలివరీ అవుతారనేసి చెప్పారు. రోజు ఇక్కడ అన్నం తినడానికి వస్తాము. ఆకుకూరలు కానీ కూరగాయలు అన్నీ పెడతారు, పాలు, గుడ్డు అన్నీ ఇస్తారు. అంగన్వాడీలో టీచర్లు వస్తున్నారు. మాకు గుడ్లు, పాలు, బియ్యం అన్నీ ఇస్తున్నారు. ఉండి పెడుతున్నారు. ఇక్కడే రోజు వచ్చి తింటున్నాం అన్నం. ఇంట్లో అంతగా ఇక్కడే బాగుంటుంది మాకు అన్నం. అంగన్వాడీ టీచర్ రోజు పెడుతుంది అన్నం. గుడ్లు, పాలు మొత్తం పెడుతుంది. పప్పు
అని పెడుతుంది. రోజు వచ్చి తింటున్నాము. పోషణ మాసం. ఇక మరోమారు ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చూడొచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదికగా తెలంగాణ డీడీ న్యూస్, అదే ఫేస్బుక్ అయితే @DD యాదగిరి న్యూస్లో వీక్షించవచ్చు. సీఎం కేసీఆర్ చొరవతో ఏడాది ఉప్పుడు బియ్యం కొనుగోలుకు కేంద్రం అంగీకారం. వచ్చే సీజన్ నుంచి రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు చేయాలన్న మంత్రి కేటీఆర్. ఈజ్ ఆఫ్ డూయింగ్ ద్వారా మరిన్ని స్టార్టప్ కంపెనీలు వస్తాయన్న కేంద్రం. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా తీసుకున్న నిర్ణయాలు భరోసా నింపాయన్న పీయూష్ గోయల్. గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారుల ప్రతిభను గుర్తించేందుకు కేంద్రం సన్నాహాలు. ప్రత్యేక డేటాబేస్ సెంటర్ను రూపొందిస్తామన్న మంత్రి అనురాగ్ ఠాగూర్. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు. వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన అధికారులు. కోవిడ్ వ్యాక్సినేషన్ లో మరో మైలురాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 81 కోట్ల డోసుల పంపిణీ.